లక్నో సూపర్ జైంట్స్ కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి మధ్య జరిగిన మ్యాచ్ లో నికోలస్ పూరాన్ 106 మీటర్ల దూరం సిక్స్ కొట్టి ఐపీఎల్ 2024లో బిగ్గెస్ట్ సిక్స్ కొట్టిన వెంకటేష్ అయ్యర్ తో పాటు తన పేరు కూడా రికార్డులకు ఎక్కేలా చేశాడు. ఆ దెబ్బకు బాల్ వెళ్లి చిన్నస్వామి స్టేడియం పై కప్పు మీద పడింది. లక్నో సూపర్ జైంట్స్ 19వ ఓవర్లో నికోలస్ పురాన్ వరుసగా 3 బాల్స్ లో 3 సిక్స్లు కొట్టాడు. అందులో 3వ బాల్ నే ఈ బిగ్గెస్ట్ సిక్స్ గా మలిచాడు. నికోలస్ పూరాన్ ఈ అచీవ్మెంట్ సందర్భంలో ఐపీఎల్ హిస్టరీలోనే టాప్ 5 బిగ్గెస్ట్ సిక్స్లు ఎవరు కొట్టారో చూద్దామా. నెంబర్ 1 ఆల్బీ మార్కెల్. ఐపీఎల్ 2008లో చెన్నై సూపర్ కింగ్స్ కి డెక్కన్ చార్జర్స్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో ఆల్బీ మార్కెల్ 125 మీటర్ల దూరం సిక్స్ కొట్టాడు. ఈ లాంగెస్ట్ సిక్స్ ని మార్కెల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం హైదరాబాద్ లో కొట్టాడు. నెంబర్ 2 ప్రవీణ్ కుమార్. అదే సంవత్సరం అంటే ఐపీఎల్ 2008లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతూ ప్రవీణ్ కుమార్ రాజస్థాన్ రాయల్స్ పై ఈ రికార్డు సాధించాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ లో 124 మీటర్ల దూరం సిక్స్ కొట్టి 2వ స్థానంలో నిలిచాడు. నెంబర్ 3 ఆడమ్ గిల్క్రిస్ట్. ధర్మశాలలో కింగ్స్ 11 పంజాబ్ కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి జరిగిన మ్యాచ్ లో ఆడమ్ గిల్క్రిస్ట్ 122 మీటర్ల దూరం సిక్స్ కొట్టి 3వ స్థానంలో ఉన్నాడు. ఈ అచీవ్మెంట్ ఐపీఎల్ 2011లో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ధర్మశాలలో జరిగింది. నెంబర్ 4 రాబిన్ ఉతప్ప. ఐపీఎల్ 2010లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ముంబై ఇండియన్స్ కి జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ తరపున ఆడుతూ రాబిన్ ఉతప్ప 120 మీటర్ల దూరం సిక్స్ కొట్టాడు. ఇది 4th లాంగెస్ట్ సిక్స్ అన్నమాట. నెంబర్ 5 క్రిస్ గేల్. ఐపీఎల్ హిస్టరీలోనే ఎప్పటికీ నిలిచిపోయే రోజు ఆ రోజున క్రిస్ గేల్ ఆర్సీబీ తరపున ఆడుతూ పూణే వారియర్స్ మీద 175 పరుగులు చేశాడు. ఈ రికార్డ్ బ్రేకింగ్ బ్యాటింగ్ లో క్రిస్ గేల్ 119 మీటర్ల దూరం సిక్స్ కొట్టాడు. క్రిస్ గేల్ యొక్క ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో జరిగింది. ఐపీఎల్ హిస్టరీలో ఇది 5వ లాంగెస్ట్ సిక్స్ అన్నమాట. ఇవి ఐపీఎల్ హిస్టరీలో టాప్ 5 లాంగెస్ట్ సిక్సర్స్.